హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము హౌస్ వైరింగ్ అనే లెసన్ చెప్పుకున్నాము. దాంట్లో హౌస్ వైరింగ్ సెలెక్షన్ అనేది ఎలా చేసుకోవాలో చెప్పాను. తర్వాత వైరింగ్ అంటే ఏంటి అంటే మనకి సప్లై అనేది ఎక్కడెక్కడో ఉంటుంది, సప్లై ఎక్కడెక్కడో ఉంటుంది, లోడ్ ఎక్కడో ఉంటుంది. సో ఇక్కడున్న సప్లై కాడ మనకి ఏముంటుంది, కరెంట్ ఉంటుంది. సో ఇక్కడెక్కడో ఉన్న కరెంట్ని ఇక్కడెక్కడో ఉన్న లోడ్ దాకా మనం చేరవేర్చేదానికి చేసే అరేంజ్మెంట్ లేదా సెటప్ని మనం వైరింగ్ అంటాం. సో వైరింగ్ ఈజ్ ఎ సెటప్. సో వైరింగ్ అనేది ఒక సెటప్ అన్నమాట. ఇక్కడెక్కడో ఉన్న సప్లై నుంచి ఇక్కడెక్కడో ఉన్న లోడ్కి మనం వైర్ లాగుతాము, స్విచ్లు లాగుతాము, కంట్రోలింగ్ ఫ్యూజులు కానీ అన్నీ ఎంసీబీలు పెట్టి మొత్తం వైరింగ్ లాగుతాం. ఈ సెటప్ మొత్తాన్ని మనం వైరింగ్ అంటాము. ఈ వైరింగ్ అనేది హౌస్లో చేస్తే హౌస్ వైరింగ్, గోడౌన్లో చేస్తే గోడౌన్ వైరింగ్, ఇండస్ట్రీలో చేస్తే ఇండస్ట్రియల్ వైరింగ్ అంటాం. అంతే తేడా. అయితే ఇక్కడ లోడ్ కెపాసిటీని బట్టి వైరింగ్ అనేది మనకి మారుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ వైరింగ్. మెటీరియల్ మనం వైరింగ్ చేయాలంటే ఏం మెటీరియల్ కావాలి? సో మెటీరియల్, సో వైరింగ్ చేయాలంటే మనకి ఏమేమి మెటీరియల్ కావాలనేది మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎలక్ట్రికల్ యాక్సెసరీస్. అంటే విద్యుత్ ఉపకరణాలు లేదా విద్యుత్ వస్తువులు అనుకోండి, కరెంటు వస్తువులు. ఇంకోటి వైర్స్. మరి వైరింగ్ చేయాలంటే వైర్ కంపల్సరీ కదమ్మా. తర్వాత పీవీసీ పైప్స్. పీవీసీ పైప్స్ ఏం చేస్తారు, మనకి వైర్ అనుకో, వైర్లు పైపులోంచి పోనిస్తారు. ఓకే, సో పీవీసీ పైపులు వైర్లా, ఇది వైర్ అనుకో, పీవీసీ పైప్ నుంచి పోనిస్తారు వైర్. 4 స్విచ్ బోర్డులు. 4 స్విచ్ బోర్డ్స్. 5 డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్. ఆరు మెయిన్ స్విచ్ బోర్డు. మెయిన్ స్విచ్ ఉంటుంది కదా, మెయిన్ స్విచ్ బోర్డు ఎక్కడ ఉంటుంది? ఎనర్జీ మీటర్ కాడ ఉంటుంది మెయిన్ స్విచ్ బోర్డు. 7 మీటర్ బోర్డు. 7 ఎనర్జీ మీటర్. అదే కరెంట్ మీటర్ అంటాం కదా, ఎనర్జీ మీటర్ బోర్డు. సో ఎవరైనా సరే మనకి హౌస్ వైరింగ్ చేయాలంటే మనకి కంపల్సరీగా కొన్ని మెటీరియల్ అయితే కావాల్సి ఉంది. సో ఆ మెటీరియల్ ఏంటంటే ప్రధానంగా మనకి ఈ యొక్క 10 మెటీరియల్స్ దాకా ఉంటాయి. ఒకటి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అనమాట. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అంటే ఏంటి? కరెంటు వస్తువులు. మనకి స్విచ్లు కానీ, సాకెట్లు కానీ, హోల్డర్స్ కానీ, బల్బులు కానీ, ఫ్యాన్లు కానీ, వైర్ కానీ, ఇదంతా కూడా మనకి విద్యుత్ వస్తువులు అన్నమాట. తర్వాత వైర్లు ఉంటాయి. అది మనకి అంటే 1 స్క్వేర్ mm అని, 2 స్క్వేర్ mm అని, 180 వైర్ అని, 320 వైర్ అని, అలాగే హ్యావెల్స్ కేబుల్స్ అని, యాంకర్ కేబుల్స్ అని రకరకాల వైర్లు మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే కస్టమర్ యొక్క స్థాయిని బట్టి మనం వైరింగ్ చేయాల్సిన బిల్డింగ్ని బట్టి మనం ఎలాంటి వైర్ అనేది బాగుంటే అలాంటి వైరింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పీవీసీ పైపులు అనేవి మనం ఎందుకు వాడతాం? సపోజ్ ఇది పీవీసీ పైప్. సో ఈ పైపుల్లోంచి మనం వైర్ అనేది తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తాం అలాగా? పీవీసీ పైపులు ఎందుకు పెట్టాలి సందీప్ రెడ్డి? పీవీసీ పైప్ పెట్టకపోతే ఎక్కడైనా వైర్ కట్ అయినప్పుడు గోడకి మాయిశ్చర్ వచ్చినప్పుడు షాక్ కొట్టడం. వెరీ గుడ్.
సో పీవీసీ పైపులు మనం పెట్టాలన్నమాట. పెట్టకపోతే ఏమైందంటే వైర్ ఎక్కడైనా కట్ అయితే, సపోజ్ ఈ పైపు మనం ఇక్కడ పైప్ పెట్టాము, ఇలా పైపు లేకుండా డైరెక్ట్ వైర్ పెడితే ఎక్కడన్నా వైర్ కట్ అయితే ఆ వైర్ ఈ పైపు తాగితే ఈ పైపు ద్వారా మనకి కరెంట్ పాస్ అవుతుంది. ఈ పైపు నుంచి రేకులకి పాస్ అవుతుంది. ఈ రేకులు ఎవరైనా పట్టుకుంటే కనుక వాళ్ళకి షాక్ కొట్టి ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అవే కాకుండా మనకి ఎలకలు, పందికొక్కులు, పిల్లులు ఆ వైర్లు పడకుండా మనకి ప్రొటెక్షన్గా కూడా పీవీసీ పైపులు ఉపయోగపడుతుంది. తర్వాత స్విచ్ బోర్డులు అన్నమాట. స్విచ్ బోర్డులు ఉండాలి కదా మనకి. లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఛార్జర్ పాయింట్లు కానీ ఏది పెట్టుకోవాలన్నా సరే మనకి స్విచ్ బోర్డులు అనేవి కావాలి. ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఉంటేనే కదా మనం లాగేది. ఫ్యాన్స్ కానీ, ట్యూబ్లైట్ కానీ, మరొకటి కానీ స్విచ్ బోర్డ్స్ అనేవి కంపల్సరీ కావాలి. తర్వాత డిస్ట్రిబ్యూషన్ బోర్డులు. డిస్ట్రిబ్యూషన్ బోర్డులు అనేది మనకి మెయిన్ స్విచ్ బోర్డు కాడ ఉంటాయి. మనకి ఆఫీస్ రూమ్లో ఉంటాయి, ప్రిన్సిపల్ సార్ రూమ్ బయట ఉంటుంది బోర్డు, మెయిన్ స్విచ్ బోర్డు. పెద్ద పెద్ద ఫ్యూజులు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మెయిన్గా ఉండేది ఏంటి? ఫ్యూజులు. డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మెయిన్గా మనకు ఉండేది ఫ్యూజులు అమ్మ. ఫ్యూజులు ఉంటాయి, ఫ్యూజ్ సింబల్ అది. ఓకే. తర్వాత మెయిన్ స్విచ్ బోర్డు. మెయిన్ స్విచ్ బోర్డులో ఏముంటుంది? మెయిన్ స్విచ్ బోర్డులో మనకి మెయిన్గా ఏముంటాయి? ఎంసీబీలు ఉంటాయి. ఎంసీబీలు, ఈఎల్సీబీలు అవి ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆపేస్తే కరెంట్ ఇల్లు మొత్తానికి కరెంట్ ఆగిపోయింది. మెయిన్ స్విచ్ బోర్డు అన్నమాట. ఓకే. తర్వాత ఎనర్జీ మీటర్ బోర్డు. ఎనర్జీ మీటర్ బోర్డు మీరు చూసే ఉంటారు కదా. ఎనర్జీ మీటర్ బోర్డు ఇలా ఉంటుంది. దానికి రెండు వైర్లు ఇలా ఉంటాయి. ఇది ఎనర్జీ మీటర్, లేదంటే కేడబ్ల్యూహెచ్ అంటారు. కేడబ్ల్యూహెచ్ కిలో వాట్ అవర్స్ మీటర్ అంటారు. ఇదేమో ఇన్కమింగ్, ఇదేమో అవుట్పుట్. ఇదేమో పోల్స్ నుంచి వస్తుంది. ఎనర్జీ మీటర్కి ఇన్కమింగ్ అనేది పోల్స్ నుంచి వస్తుంది. అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లోకి వస్తుంది. ఓకే. సో ఇది ఎనర్జీ మీటర్ బోర్డు. ఓకేనా? అర్థమవుతుందండి? సో ఎలక్ట్రికల్ యాక్సెస్ కంప్రైజ్ ఆఫ్ స్విచ్, హోల్డర్స్, సాకెట్స్, ఫ్యూజ్ కట్అవుట్స్. సో దీంట్లో ఏముంటాయి? స్విచ్లు, సాకెట్, ఫ్యూజ్, ఇవన్నీ ఉంటాయమ్మా. స్విచ్, సాకెట్, హోల్డర్స్, సాకెట్స్, ఫ్యూజ్ కటప్స్, అలాగే సీలింగ్ రోజెస్ అవి ఉంటాయి అన్నమాట. వైర్స్ మనకు తెలిసిందే. వైర్స్ ఏముంటాయి మనకి? పీవీసీ వైర్లు, అలాగే పాలీవినైల్ క్లోరైడ్ వైర్స్, అంటే విఐఆర్ ఫ్లెక్సిబుల్ వైర్స్ అని, ఫైర్ ప్రూఫ్ వైర్స్ అని, హ్యావెల్స్ మనం టీవీలో చూస్తుంటాం. వాళ్ళ అమ్మ చపాతీలు వేస్తూ ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ కాంట్రాక్ట్ జరుగుతూ ఉంటుంది పక్కన. వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద చపాతీలు వేస్తూ ఉంటుంది. చపాతీలో వాళ్ళ అమ్మ చపాతీ పట్టుకొని చేయగాలిద్ది. చేయగాలిలో వాళ్ళ బుట్టోడు వచ్చి లగెత్తుకుంటూ వచ్చి ఒక కేబుల్ ఇస్తాడు. వాళ్ళ అమ్మ తీసి చపాతీ చేతి కేబుల్తో తిప్పుతూ ఉంటుంది. తిప్పి హ్యావెల్స్ వైర్స్ డోంట్ క్యాచ్ ఫైర్స్ అంటారు. అంటే మంటలు అంటుకో ఆ వైర్లకి, అంత గట్టిగా దృఢంగా తయారు చేయబడి ఉంటాయి. అది దాని ఉద్దేశం. యాడ్ ఫైర్ ప్రూఫ్ అన్నమాట. కొన్ని వాటర్ ప్రూఫ్ కేబుల్స్ ఉంటాయి. అంటే వాటర్ నువ్వు వర్షంలో వైర్ పడేసినా సరే కరెంట్ అనేది రాదు, దాంట్లో వెళ్ళదు, తుప్పు పట్టదు. అవి వాటర్ ప్రూఫ్ కేబుల్స్. అలా రకరకాల వైర్స్ ఉంటాయి. అలాగే పీవీసీ పైపులు మనకు తెలిసినాయే ఎలా ఉంటాయి అనేది. ఇది పైప్ మీద పోర్స్ లైన్ ఆర్ పీవీసీ ఆర్ వాటర్ రెసిస్టెంట్. సో పీవీసీ పైపులు వాటర్లో తడుస్తాయా? తడవు. ఓకే. తర్వాత డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్లో ప్రధానంగా మనకి ఏముంటాయి? ఫ్యూజులు ఉంటాయమ్మ. డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మనకి ఏముంటాయి? ప్రధానంగా ఫ్యూజులు ఉంటాయి. తర్వాత మెయిన్ స్విచ్ బోర్డులో ఏముంటాయి? ఎంసీబీలు ఉంటాయి. మెయిన్ స్విచ్ బోర్డు ఇది ఫిటెడ్ నియర్ ద మీటర్ బోర్డుకి దగ్గరలో మనకి బిగిస్తారు ఎప్పుడు కూడా.
అదేనా మెయిన్ స్విచ్ బోర్డ్ ఎప్పుడు కూడా మీటర్కి దగ్గరలో బిగిస్తారు. ఓకే, దీనిలో కూడా మనకి ఫీల్డ్లు న్యూట్రల్ లింక్లు అనేవి ప్రధానంగా ఉంటాయి. ద మెయిన్ స్విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఆన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. మెయిన్ స్విచ్ అనేది ఇల్లు మొత్తానికి ఆన్ లేదా ఆఫ్ చేసేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి మెయిన్ స్విచ్ అనేది మనకి ఇల్లు మొత్తానికి మెయిన్ స్విచ్ ఆపితే ఇల్లు అయితే ఇల్లు, కాలేజీ అయితే కాలేజీ, ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ, ఈ మెయిన్ స్విచ్ ఆపేస్తే మొత్తం కూడాను సప్లై అనేది ఆగిపోతుంది. అర్థమవుతుందా? తర్వాత మీటర్ బోర్డు, మీటర్ అనేది రీడింగ్ నోట్ చేసుకోవడానికి అనమాట. మీటర్ బోర్డు ఏం చేస్తుంది? రీడింగ్ నోట్ చేస్తుంది. ఏ రీడింగు? మనం ఎంత కరెంట్ వాడుతున్నామో, ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతున్నామో అనేది కూడా మీటర్ బోర్డులో మనకి ఎప్పటికప్పుడు రీడింగ్ అనేది నోట్ అవుతుంది. దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి నెలకు ఒకసారి కరెంట్ అనేది బిల్ వేస్తూ ఉంటారు. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను, నా స్టూడెంట్స్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్ని నాకు ఎంతో మోరల్ సపోర్ట్ని ఇస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోమని చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ గోపి నాయక్ సైనింగ్ ఆఫ్.